హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'రాజు అండ్ రాంబాయి'. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. లవ్ సీన్స్ బాగుంటాయి. దానికి తగ్గట్టు ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా చాలా మాస్‌గా, అగ్రెసివ్‌గా చూపిస్తారు. ఆ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఇవన్నీ 90 స్టైల్‌లో చూపిస్తుంటారు. అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రాజు బ్యాండ్ మ్యాన్ వాయిస్తూ ఉంటాడు. రాంబాయి డిగ్రీ చదువుకుంటా ఉంటది. ఒక గవర్నమెంట్ అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు వాళ్ళ నాన్న అన్నమాట. కానీ రాంబాయి రాజు పెళ్లి చేసుకోవాలనుకుంటదన్నమాట. అది తెలుసుకున్న రాంబాయ్ వాళ్ళ నాన్న ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. కొంతమందికి లవ్ సీన్స్ నచ్చుద్ది. కొంతమందికి ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతారనమాట. నాకైతే ఆ ఫ్యామిలీ ఎమోషన్సే చూడడానికి బాగుందనిపించినియి. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా మాస్‌గా, అగ్రెసివ్‌గా చూపిస్తారు. అలా చూపించడమే ఆ క్యారెక్టర్స్‌కి అండ్ వాళ్ళ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయన్నమాట. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక సెన్సిటివ్ సీన్ చూపిస్తారు. ఆ సీన్ చూడంగానే నాకు 'ఉప్పెన' సినిమా క్లైమాక్సే గుర్తొచ్చింది. కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు గానీ, ఆ సీన్ చూడడానికి బాగుందనమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏంటంటే స్టోరీ బావుంటది. ఆ స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బావుంటదన్నమాట. ఆ స్టోరీ తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపిచ్చారు. చాలా బావుంటాయి కూడా. అండ్ క్లైమాక్స్ సీన్ బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే, లవ్ స్టోరీ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదన్నమాట. సాంగ్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. ఇంకా ఈ మూవీలో రాజు క్యారెక్టర్ అండ్ రాంబాయ్ క్యారెక్టర్, రాంబాయ్‌లో ఫాదర్ వెంకన్న క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. వాళ్ళ దగ్గర వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్. ఇంకా ఈ మూవీలో లవ్ స్టోరీ గాని, ఫ్యామిలీ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ 90 స్టైల్‌లోస్ ఉంటాయి. ఆ 90 స్టైల్స్ వచ్చే సీన్స్ కొంచెం బావుంటాయన్నమాట. రాజు క్యారెక్టర్ చాలా మాస్‌గా చూపిస్తారు. దాంతో పాటు రాంబాయ్ క్యారెక్టర్ కూడా బావుంటది. తను ఫాదర్‌కి చెప్పలేక, తను ప్రేమించిన అతనికి కూడా చెప్పలేక చాలా బాధపడుతుంది. తన సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూడడానికి బావుంటాయన్నమాట. కొంచెం సింపతి టైప్‌లో ఉంటాయన్నమాట. రాంబాయ్ వాళ్ళ ఫాదర్ వెంకన్న క్యారెక్టర్ చూడంగానే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఈ మూవీలో వాళ్ళ గురించి చూపిస్తున్నారని నాకు బాగా అర్థమైంది. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అవైతే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. అంటే ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో రాజుగా అఖిల్ రాజ్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా మాస్‌గా చూపించారన్నమాట. రాజు అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య సీన్స్ బావుంటాయి. ఇంకా ఈ మూవీలో రాంబాయిగా తేజస్విరావు చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటది. తనతో వచ్చే సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ వెంకన్నగా చేతు జొన్నలగడ్డ చేశారు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదనమాట. తనతో వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో శివాజీ రాజు క్యారెక్టర్ బావుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ బావుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. స్టోరీ బేస్డ్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. చూడడానికి బావుంటాయన్నమాట. బీజీఎం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా బావుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా 90 స్టైల్‌లో తీస్తారు కాబట్టి అక్కడ వచ్చే విలేజ్ సీన్స్ బాగా చూపించారు. అవి చూడడానికి కూడా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ తీయలేవు. అక్కడక్కడ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉన్నాయి అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. లవ్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చిద్ది. సో, ఈ మూవీ మీరు తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.